కనీసం రోడ్లు కూడా ఇలా గ్రామాలకి. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ల తర్వాత ఒక అనకాపల్లి జిల్లాలో అర్ల పంచాయతీలో నీలబంద అనే గ్రామంలో నేను ఎలక్ట్రిసిటీ లైట్ వెలిగిందండి. అక్కడ మూడు కుటుంబాలు ఉంటాయి, 26 మంది జనం ఉన్న ఒక చిన్న పంచాయతీలో ఇంతవరకు ఒక ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు. సిగ్గుసేటు. అలాంటిది మన కూటమి, మన ఎన్డీఏ కూటమి మొదటి లైట్ వేసింది. దాంతో మహిళలందరూ కూర్చొని తీన్సా నృత్యం చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. మేము ఉన్నామని గుర్తించారు. మా పంచాయతీలో మేము ఒక 26 మంది ఉన్న డిప్యూటీ సీఎంఓ గారు ఆ ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ కి పురమాయించి వాళ్ళకి అర్జెంటుగా విద్యుత్ ఫెసిలిటీ కల్పించారు. ఇప్పుడు అంటే 77 సంవత్సరాల తర్వాత ఈ రోజు వాళ్ళు విద్యుత్ లైట్ అనేది వాళ్ళ ఊర్లో చూశారు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఇంకా దారుణం ఏంటంటే అసలు రోడ్లు దారుణమైన రోడ్లు అనమాట. ఇప్పుడు నిన్న సంక్రాంతికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు గ్రామాల్లో రోడ్లు చాలా వరకు ఆల్మోస్ట్ అంటే అన్ని అయిపోయినాయి నేనైతే చెప్పలేను, ఆ ప్రగల్భాలు కూడా పలకకూడదు. సో 70% మాత్రం రోడ్లు కంప్లీట్ గా అయినాయి. అంటే అసలు ఇక్కడ ఈ ఏరియాలో రోడ్డు పడిద్దా అనే అలా అంత ఆశ్చర్యంగా ఉన్నాయి కూడా, అవని కూడా దశాబ్దాలుగా పెండింగ్ పడి ఉన్న రోడ్లు కూడా అయిపోయినాయండి. అంత నీట్ గా గ్రామాల్లో చేసుకుంటున్నారు. సో అలాగుంది. ఇక్కడ కూటమి విషయంకి వస్తే ఇప్పుడు విద్యాశాఖలో కానీ, అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విశాఖ స్టీల్ విషయంలో కానీ 11,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందింది. ఈయన వల్ల అయిందా? రోజు వెళ్ళినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి మోదీ గారికి ఇచ్చి శాలువా కప్పి దండాలు పెట్టి నా కేసుల నుంచి నన్ను రక్షించండి అని పెట్టేసి వచ్చేస్తారు. ఒక విశాఖ ఉక్కు గురించి మాట్లాడేది లేదు, పోలవరం గురించి మాట్లాడలేదు, అమరావతిని అడ్డంగా ఇది చేసేసాడు, 3 ముక్కలాట ఆడేసి అమరావతిని అసలు ప్రశ్నార్థకం చేశాడు. అమరావతి రైతులు కన్నీరు పెట్టని రోజు లేదు. అలా ప్రతి ఒక్కరిని, రైతుల్ని, మహిళల్ని, యువకుల్ని ఎవరిని బాధ పెట్టలేదు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే ఇవన్నీ కళ్ళ ముందు తీస్తారు కదా. గతంలో ఆయన 5 ఏళ్లలో ఆయన చేసిన ప్రతి సంఘటన ప్రస్తావనకు వస్తుంది. అది ఆయన ముందే వస్తుంది, దాన్ని ఫేస్ చేయాలి. మెయిన్ ఆయన తప్పించుకుంటుంది ఏంటంటే ఆయన చేసిన చండాలాన్ని ప్రతి ఒక్కళ్ళు తీస్తారు. ఖచ్చితంగా దాన్ని ఎదురుగా ఫేస్ చేయాలి. ఏం చెప్పాలి ప్రజలకు తెలిసిపోతా ఉంటది. ఆయన వచ్చినా రాకపోయినా ప్రజలకు తెలిసింది కాబట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు. కాకపోతే డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆయన విధ్వంసం అయితే చేయగలరు కానీ నేను విధ్వంసం చేశాను అని ఎదుటి వాళ్ళు అంటుంటే దాన్ని చూసి సహించే మనస్తత్వం లేదు కాబట్టి దాక్కుంటున్నాడు పోయి. ఆయనకు భయం ఎదుర్కోవాలంటే భయం. మళ్ళీ దాన్ని ఎలా తప్పించుకోవాలి, కేసు నుంచి ఎట్లా తప్పించుకోవాలి, మనం దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచన తప్పితే లేదా ఆయన ధైర్యంగా ఇప్పుడు మాకు మైక్ ఇవ్వరు, మాకు హోదా ఇవ్వరు అంటే ఇప్పుడు ఖచ్చితంగా 10% ఆఫ్ సీట్స్ ఏమో ఉంటే ఇస్తారు కానీ ఏమీ లేకుండా ఎట్లా ఇస్తారు? కనీసం 18 ఎమ్మెల్యేల సీటు కూడా లేదు. అదే ఆయన చెప్పిన మాటే. గతంలో ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నన్ను ఒక 5 ఎమ్మెల్యేలు మేము ఇట్లా ఆపుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆయన అన్న మాటే. మరి ప్రతిపక్ష హోదా రావాలంటే ఎన్ని ఎమ్మెల్యేలు ఉండాలి అనేది ఆయనకు బాగా క్లియర్ గా తెలిసి అన్న మాటే. ఈ రోజు ఆయనకు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? అది ఇవ్వరు అని తెలిసి దానికోసం ఏదో ఒక విషయాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునే పద్ధతే గాని వాళ్ళని నమ్మి 11 నియోజకవర్గాల్లో దాదాపు 20 లక్షల మంది ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే. మరి మేము వెళ్ళాలి కదా, 20 లక్షల మంది ప్రజా సమస్యలైనా మేము మాట్లాడాలి కదా అనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి వ్యక్తి ఒక పార్టీని రన్ చేస్తున్నాడంటే మనం ఇంకా సిగ్గుచేటుగా ఫీల్ అవ్వాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు అసెంబ్లీలో ఇవి తప్పులు జరిగాయి, ఇది అయింది, ఇంత స్కాములు జరిగాయి, ఇవన్నీ క్లియర్ గా వైట్ పేపర్స్ ఇవన్నీ రిలీజ్ చేసి మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్ గా అక్కడికి వచ్చి వాటికి సమాధానం చెప్పొచ్చు కదా. ఒకవేళ చెయ్యకపోతే నేను తప్పు చేయలేదు, ఇగో ఇవన్నీ ఆధారాలు బయట పెడుతున్నారు కదా వీళ్ళు, అందుకే రావట్లేదు. ఇప్పుడు నేను చేయలేదు అంటారు ఆయన, వీళ్ళు ఆధారాలు చూపిస్తాయి, ఇదిగో పలానా చోట ఎంత నొక్కారు, ఎంత చేశారు, ఇది చేశారు, అది చేశారు. అప్పుడు ఆయన ఏం చేస్తారు? నూరాలు పెట్టాల్సిందే కదా. ఆయన ఒప్పుకొని తీరాలి. అక్కడ ఇక్కడ దాక్కు